ఎండల్లో అలసిపోయినా, శరీరానికి చల్లదనం కావాలన్నా, లేదా గుండెల్లో మంటగా ఉన్నా సరే, మనం ఫస్ట్ చేసుకునే రెసిపీ మజ్జిగ పులుసు. నిజమే కదండి! ఈ ఎండాకాలంలో మనందరం బిర్యానీలకి బై బై చెప్పేసి, ఒంటికి చలవ చేసే ఐటమ్స్ ఇంట్లో చేసుకుంటాం. అందులో మన ఫస్ట్ ప్రిఫరెన్స్ మజ్జిగ పులుసు. కాబట్టి ఇవాళ మన ఛానల్లో ఈ మజ్జిగ పులుసుని చాలా సింపుల్గా, ఎంతో రుచిగా ఉండే విధంగా ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా ఈ మజ్జిగ పులుసుని ఎండాకాలం వారానికి ఒకసారి పెట్టేసుకొని ఇంట్లో అందరూ కలిసి చక్కగా ఎంజాయ్ చేసేయండి. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం పదండి. ఈ మజ్జిగ పులుసుకి ముందుగా మనం ఒక ముద్ద అడుకోవాలండి. అదే ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్. ముందు దీన్ని చేసేసుకుందాం పదండి. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు వేసేసుకుందాం. అదేవిధంగా మరొక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుందామండి. అదేవిధంగా ఒక ఎండుమిరపకాయ, ఒక పచ్చిమిరపకాయ, చాలా చిన్న అల్లం ముక్కను కూడా వేసేసుకొని ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి కూడా వేసేసుకుందాం. అదేవిధంగా ఒక 2 స్పూన్స్ బియ్యపిండి కూడా వేసేసుకుందాం. ఈ బియ్యపిండి వల్లే మజ్జిగ పులుసు మంచి కన్సిస్టెన్సీగా వస్తుంది. అలాగే ఒక అరగంట ముందు నానబెట్టిన శనగపప్పును కూడా ఆ నీటితో పాటే వేసేసుకుందాం. ఇది మిక్సీ చేసుకుంటున్నప్పుడు మళ్ళీ మనం నీళ్లు వేయం కాబట్టి ఆ శనగపప్పు నానబెట్టిన నీళ్ళే సరిపోతాయి. చూసారా, కన్సిస్టెన్సీ ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆ ముద్దని మజ్జిగలో కలిపేసుకుందాం. మేమైతే 3 గ్లాసులు మజ్జిగ తీసుకున్నామండి. ఈ పేస్ట్ మొత్తాన్ని అందులో కలిపేసి చక్కగా ఎక్కడ లంప్స్ లేకుండా 1 నిమిషం సేపు అలా కలిపేసుకుంటే ఇందులో చక్కగా కలిసిపోతుంది. ఇలా చేసి మజ్జిగలో వేసుకోవడం వల్ల మజ్జిగ మనకి విరిగిపోకుండా, అదేవిధంగా మనకి పులుసు అంతా తయారయ్యేసరికి మంచి చిక్కటి కన్సిస్టెన్సీలో ఎక్కడ పలచగా లేకుండా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా కలిపేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి వేసేసుకుందాం. అదేవిధంగా ఒక బౌల్ నిండా ఆనపకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. మంట కంప్లీట్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. అదేవిధంగా మీరు చూస్తున్న విధంగా చీలికల్లా కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసేసుకుందాం. అదేవిధంగా మరొక బౌల్ బెండకాయలు, అలాగే ఒక పెద్ద సైజ్ టొమాటోను కూడా వేసేసుకొని ఇవన్నీ అదే లో ఫ్లేమ్లోని ఒక్కసారి కలిపేసుకొని చక్కగా మగ్గించుకుంటే సరిపోతుంది. చాలామంది మజ్జిగ పులుసు చేస్తున్నప్పుడు ఇలా వెజిటేబుల్స్ని ముందుగా ఫ్రై చేయకుండా డైరెక్ట్గా బాయిల్ చేసేస్తారు. ఇలా చేసి చూడండి, ఆ టేస్ట్ మీకు చాలా నచ్చుతుంది. అదేవిధంగా ఒక గుప్పెడు మామిడికాయను కూడా వేసేసుకుందాం. ఈ మామిడి ముక్కలు వేసుకోవడం వల్ల మంచి కమ్మదనం, అలాగే చిన్న పులుపు కూడా వస్తుంది. చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ చేసి చక్కగా కలిపేసుకున్న తర్వాత అందులో ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాం. ఇలా పసుపు వేసిన తర్వాత ఇవంతా పసుపుకు పట్టేలా చక్కగా కలిపేసుకొని మూత పెట్టి 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలా మగ్గనిస్తే చూసారా, మన ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ 40% మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసులు నీళ్లు వేసేసుకుందామండి. నీళ్లు మరీ ఎక్కువ వేసేసుకోకండి, 2 గ్లాసెస్ సరిపోతుంది. ఎందుకంటే తర్వాత మనం మళ్ళీ మజ్జిగ వేస్తాం కాబట్టి మరీ పలచగా అయిపోయినా సరే అంత రుచిగా అనిపించదు. ఇలా 2 గ్లాసులు నీళ్లు వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాలు అలాగా మీడియం ఫ్లేమ్లోనే మగ్గనిస్తే ఈ వెజిటేబుల్స్లో సాఫ్ట్నెస్ వచ్చి చక్కగా మగ్గిపోతాయండి. ఇప్పుడు అందులో మనం ఇందాకలా తయారు చేసి పక్కన పెట్టుకున్న మజ్జిగని కలిపేసుకుందాం. మజ్జిగ వేసుకుంటున్నప్పుడు మంటను కొంచెం లో ఫ్లేమ్ చేసేసుకొని ఈ మజ్జిగను అంతా చక్కగా మనం మగ్గించుకున్న ఈ కూరగాయల్లో వేసేసుకుందామండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇది చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ ఎండాకాలంలో మన ఒంటికి చలవ చేయడానికి చేసే ఐటమ్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా పాతకాలం పద్ధతి. ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మనం మజ్జిగ వేసి మూత పెట్టేసి 1-2 నిమిషాలు దాన్ని అలా ఉడికించుకున్న తర్వాత చూసారా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఈ రెసిపీ చేస్తున్నంతసేపు మంట మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటాం. ఎక్కడ హై ఫ్లేమ్ పెట్టాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదండి. ఇప్పుడు దీనికి కావాల్సిన తాలింపు వేసేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసేసుకుందాం. నెయ్యితో తాలింపు వేసుకుంటే మజ్జిగ పులుసు చాలా కమ్మగా ఉంటుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, అదేవిధంగా కరివేపాకు వేసేసుకుందాం. అలాగే ఒక 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకుందామండి. ఇంగువనైతే అస్సలు స్కిప్ చేయొద్దు, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఎక్కువ ఓవర్ ఫ్రై అయిపోకుండా ఇలా మీరు చూస్తున్న విధంగా చక్కగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వేపుకున్న ఈ తాలింపు అంతటిని
మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ పులుసులో కలిపేసుకుందాం. చూసారా, తాలింపు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాగే వేపుకోవాలి, అస్సలు మాడిపోకుండా చూసుకోండి. దానివల్ల మజ్జిగ పులుసు టేస్ట్ అంతా డ్యామేజ్ అవుతుంది. మీరు ఒకటి గమనించారా లేదో, మనం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడ ఉప్పు వేయలేదు. మజ్జిగ పులుసు చేస్తున్నప్పుడు ముందుగా ఉప్పు వేసేస్తే మజ్జిగ విరిగిపోతుంది. కాబట్టి ఇలా పులుసు అంతా రెడీ అయిపోయిన తర్వాత అందులో 2 చెంచాలు ఉప్పు వేసేసుకొని, అలాగే ఓ గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. ఇక్కడ మీరు ఉప్పు చెక్ చేసుకొని మీ రుచికి తగినంతగా ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఎంతో రుచిగా చాలా సింపుల్గా చేసేసుకునే మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. చూసారా, ఈ మజ్జిగ కలరు అలాగే ముక్కలన్నీ ఎంత చక్కగా కంటికి కనిపిస్తున్నాయో. ఇది చూడ్డానికే కాదండి, కలుపుకొని తినడానికి కూడా చాలా అద్భుతమైన రెసిపీ. ఎండాకాలంలో ఇది బెస్ట్ రెసిపీ అండి, మన ఒంటికి చలవ చేయడానికి. అలాగే ఎప్పుడైనా ఎండలో బాగా తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఇది అన్నంలో కలుపుకొని తింటే మనకి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సో ఇంత మంచి మజ్జిగ పులుసు రెసిపీని మీకు చాలా ఈజీగా చూపించేశాను కదా. కాబట్టి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దీన్ని తిని ఎంజాయ్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే మీకు ఏదైనా పాతకాలం వంట తెలుసుకోవాలనుకుంటే అదేంటో మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. వచ్చే వీడియోస్లో ఆ రెసిపీని నేను మీకు తప్పకుండా చేసి చూపిస్తాను. తెలుసు కదండి, మా తెలుగు కుకింగ్ కల్చర్ అంటే పాతకాలం వంటలకి పెట్టింది పేరు. ఓకేనండి, ఉంటాను మరి.